జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన రిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా. సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు. భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి సియోను చేర నడిపించుమా. సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ కృప నా ఎడల విస్తారమే. ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నా ఎడల విస్తారమే. ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయను. ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయే నాకెన్నడు. ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా. బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. ఆయన నిన్ను వదిలిపెట్టడు, నన్ను వదిలిపెట్టడు, ట్యూన్ చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని దేవుడు నిన్ను ఉంచాలనుకున్న స్థానం ఏది? అర్థమవుతుందా? దేవుడు నన్ను ఉంచాలనుకున్న స్థానం ఏది?
ఆ స్థానంలోనికి రాగలిగేటట్లుగా ముందుగానే ట్యూన్ చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దాన్ని గుర్తెరుగుదుము గాక. కనుక యోసేపుని చూడండి ప్రియమైన వాళ్ళరా, శత్రువేమో చెరసాల పడేసాంలే, ఇంకాడు అక్కడి నుంచి రాళ్ళేళ్ళు అనుకుంటే అక్కడే ఆయనకి కాపుదల కలిగింది. ఎవ్వరు ఏ కీడు చేయకున్నట్లుగా ఇక మరలా ఏమండి యోసేపు గురించి ఇంక ఏ విషయం మాట్లాడుకున్నట్లుగా కాపుదల కలిగింది. అంత మాత్రమే కాదు, అక్కడే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పవిత్రపరిచాడు, అతన్ని శుద్ధీకరించాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుగాడు ఒకవేళ ప్రాకారాలు పెట్టాడు అనుకో, దాటలేకుండా మనం అనుకోకూడదు, నా దేవుని సహాయం వలన చెప్పండి నేను ప్రాకారమును దాటుదును. నేను దాటుతా, ఆయన నాకు సహాయం చేస్తాడు, నేను దాటేస్తా. ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఆదికాండం 42:22. ఆదికాండం 42:22. అందరు చదవండి. 49:22 క్షమించండి, 49:22. అందరూ చదవండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. మరలా గట్టిగా చదవండి, గట్టిగా సౌండ్ పెంచండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించు, గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఇప్పుడు చూడండి, ఇక్కడ యోసేపు ఫలించడి చెట్టు అనుందా? గట్టి చెప్పండి. ఫలించడి చెట్టు కాదు, ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. కొమ్మ. ఇప్పుడు ద్రాక్ష చెట్టు చూడండి, ద్రాక్ష దాని చెట్టు అని ఇంచుమించుగా నాకు తెలిసి తీగలు అంటారు. ద్రాక్ష విత్తనం నాటారు, లేకపోతే అది ఆ మొక్క నాటారు అనుకోండి, కొంచెం పెరిగిందో లేదో ఇంత ఎత్తులోనే ఇన్ని తీగలు వేస్తుంది. అవునా కదా? ఇన్ని తీగలు అవి పెరిగి ఆకులొచ్చి, తర్వాత పోతొచ్చి, ఆ తర్వాత పిందొచ్చి, ఆ తర్వాత కాయ రావాలి, ఫలించాలి అనుకున్నప్పుడు అలాగే ఉంటే ఫలించదు. అది దానికి ఒక పందిరేయాల. అవునా కదా? దానికి ఒక పందిరేయాల, తప్పకుండా పందిరేస్తారు. తీగ పక్కుంటా బొసది కూడా పందిరేస్తారు, తప్పకుండా వేయాలి. అంటే దానికి ఒక ఆధారం కావాలి. ద్రాక్ష కొమ్మకి ఒక ఆధారం కావాలి. ఆధారం ఉంటేనే అది ఎక్కుద్ది, వ్యాపిస్తుంది, ఫలిస్తుంది. అందుకని రాయబడింది అక్కడ, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి. ఎక్కాలి అంటే ఏముండాలి దానికి? చెప్పండి గట్టిగా. ఎక్కాలంటే ఆధారం ఉండాలి. అది గోడ, లేకపోతే ఒక కర్ర పెడతారు కదా, ఇక్కడి నుంచి మీదకు పోయేదానికి కర్ర పెడతారు కదా. ఒక ఆధారం అనేది ఉండాలి. ఆధారం అనేది లేకపోతే అది ఎక్కలేదు, ఫలించలేదు. ఇప్పుడు యోసేపు ఎవరయ్య అంటే ఫలించడి కొమ్మ. కొమ్మగా ఉన్నప్పుడు ప్రియమైన అన్నారు, ఓట యొద్ద ఫలించడి కొమ్మగా అనుకున్నప్పుడు దానికి ఆధారం ఉండాలి. ఆయనకి ఆధారం ఉండాలి. ఏంటి ఆయనకి ఆధారం అని అంటే గోడ, లేకపోతే ప్రాకారము. ఏ ప్రాకారము, ఏ గోడ అని అంటే అక్కడ చూడండి, 23వ వచనం చూడండి, చదవండి గట్టిగా. విలుకాండ్రు అతనిని వేధించిరి, వారు బాణములు వేసి అతనిని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. బాగా గమనించండి, అక్కడ వేధించారు, తరువాత హింసించారు.
అవునా కదా? అతనిని వేధించిరి, బాణములు వేసి అతనిని హింసించిరి. ఇప్పుడు యోసేపుని ప్రియమైన వాళ్ళరా ఇంట్లో వేధించారు, ఇంట్లో హింసించారు. మొట్టమొదట ఇంట్లో వేధించారు, ఇంట్లో హింసించారు. అది అయిపోయిందని అనుకుంటే పోతీఫరు భార్య ద్వారా ఏమండి వేదన కలిగింది, హింసలు కలిగినాయి. ఆ తర్వాత పోయి జైల్లో ఉన్నాడు. అర్థమవుతుందా? వేధించారు, హింసించారు ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే మనం గమనించకూడదు. అక్కడ మనం గమనిస్తే బాణములు వేసి ఏం చేశారంట? హింసించే. బాణములు వేసి, బాణము అన్నకాడ ఒక మాట ఉంది, ఏమని తెలిసినా వారి నాలుక ఘాతుక బాణం. ఘాతుక బాణం అంట నాలుకే. ఆ రోజుల్లో అంటే వీళ్ళు చంపేవాళ్ళు, ఈ రోజున వీళ్ళు చంపారనుకోండి అసలు ఏ బాధ ఉండదు. అదే అంటారే, ఒకేసారి చేస్తే ఏ బాధ ఉండదురా బాబు అంటాం. అయితే అలా చేయలే. బాణములు వేసి ఏం చేశారంట? హింసిస్తా అంటే మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా హింసిస్తూనే ఉంటారు. ఆ రోజున ఏమండి యోసేపుని బాధించారు, తర్వాత హింసించారు. బాధించారు, హింసించారు, బాధించారు, హింసించారు. ఘాతుక బాణం నాలుక ద్వారా ఈ రోజున హింసించే వాళ్ళు ఎంతమంది లేరండి. ఇంట్లో వాళ్ళని, భర్తని ఏమండి నాలుక ఏమైనా ఊరుకుంటుందా? ఎంతగా హింసించడం లేదు. భార్యని ఎంతగా హింసించడం లేదు. పిల్లల్ని ఎంతగా హింసించడం లేదు. అర్థమవుతుందా? ఆఫీసులో ఎంతగా హింసించడం లేదు. నువ్వు ఉన్న చోట లేదా వెళ్ళి వస్తున్న చోట ఎంతగా నిన్ను బాధించడం లేదు, ఎంతగా నిన్ను హింసించడం లేదు. అవే నీకు ప్రాకారాలుగా ఉన్నాయి. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో ఏమండి ఎవరు యోసేపు దిగజారిపోకుండా నాకెందుకు వచ్చిందా ఈ కర్మ, మా అన్నలతో ఆ రోజే ఈ కళలు చెప్పకుండా ఉంటే బాగుండేది కదా, ఆ కళలు రాకుండానే ఉంటే బాగుండేది కదా, ఆ కళలు రాబట్టే కదా, నా నోటి దోల కాబట్టే కదా, ఆ రోజు నేను చెప్పబట్టే కదా. ఇప్పుడు చెప్పండి, తీసుకొని వచ్చి జైల్లో పడేశారు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా జరిగాయే. అసలు ఆ కళలు రాకపోతే ఎంత బాగుండేది, సరే వచ్చాయే అనుకో, నేను చెప్పకపోతే ఎంత బాగుండేది అని అనుకున్నాడా? అనుకోలే ప్రియమైన వాళ్ళరా, అనుకోలే. ఆయన ఎంతగైతే బాధించబడుతున్నాడో, ఎంతగైతే వేధించబడుతున్నాడో, ఎంతగైతే హింసించబడుతున్నాడో ఏమండి ఆ హింసల ద్వారా, ఆ బాధల ద్వారా అతని జీవితం రాటు తేలిపోయింది. అక్కడ ఆ మాట చూడండి, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు ఎలా మారిపోయాడంట? బలమైన వానిగా మారిపోయాడు. హింసలు అనుభవించి బాధలు భరించి ఏమండి వేదనలు భరించి అన్న మాటలు ఏమండి మొట్టమొదటైతే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అయితే వస్తూనే ఉన్నాయి, మానిపోలేదుగా. హింసలు వస్తూనే ఉన్నాయి, హింసిస్తూనే ఉన్నారు, బాణాలు వేసి హింసిస్తూనే ఉన్నారు, నోటికొచ్చేట్టుగా మాట్లాడుతూనే ఉన్నారు, బాధిస్తూనే ఉన్నారు. అవన్నిటి మధ్యలో ఆయన రోజు రోజుకి దినదిన బలపరచబడిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా బలపరచబడిపోయాడంటే ప్రియమైన వాళ్ళనా ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారముగున్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును మరల చదవండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో
ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఆయన గీటు గీస్తే దాటింది ఎవడు లేదు. అలాంటి పరిస్థితులు ప్రియమైన వాళ్ళ. ఆ రోజుల్లో ఎంతోమందిని హింసించాడు, ఎంతోమందిని నరికాడు, పోగులు పెట్టాడు. ఆ తర్వాత సంఘాన్ని హింసించాడు. ఆయనకి మనుషుల్ని చంపడమే లేదా హింసించడమే ప్రాణాధారముగా మార్చుకున్నాడు. ఆయన జీవనాధారంగా, ఆయన ప్రాణాధారం ఏంటంటే హింసించడమే, ఏమండి, చంపడమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి దేవుని ద్వారా దర్శించబడిన తర్వాత జీవితం మార్చబడి ఇప్పుడు యేసు ప్రభు కోసం ప్రత్యక్ష సాక్షిగా బ్రతుకుతూ ఉన్న ఆ రోజుల్లో ఏమండి, ఇప్పుడు ఈయన్ని హింసించే వాళ్ళు ఎక్కువైపోయారు, ఈయన్ని బాధించే వాళ్ళు ఎక్కువైపోయారు, ఈయన నోటుకొచ్చినట్టుగా మాట్లాడే ఎక్కువైపోయారు. అర్థమవుతుందా? అనేక మంది హింసించారు, అనేక మంది ద్వారా హింసలు కలిగాయి, బాధలు కలిగాయి, ఆపదలు కలిగాయి. ఆయనే అంటాడు, నా అయిన వారి వల్ల ఆపదలు వచ్చాయి, సహోదరుల వల్ల ఆపదలు వచ్చాయి, కపట సహోదరుల వల్ల ఆపదలు వచ్చాయి, నదులలో ఆపదలు, ఏమండి, సముద్రంలో ఆపదలు. ఇక ఆయన లిస్ట్ అంతా చదివితే అందులో కనీసం ఒక్కటి కూడా మనకు వచ్చి ఉండదు. ఆ లిస్ట్ కానీ చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 11వ అధ్యాయం ఉంటుంది. ఒక్కటి కూడా వచ్చి ఉండదు. మన వ్యక్తిగత జీవితం మనం ఆలోచన చేసుకోగలిగితే అంతటి హింసలలో, అంతటి బాధల్లో, అంతటి వేదనల్లో, ఏమండి, అంతటి సూటిపోటు మాట్లాడుతూ ఆయన నడిపించబడిన ఆ మార్గంలో ఆయన్ని దేవుడు ఏం చేశాడంట? ఆదరించాడంట, ఓదార్చాడంట. ప్రియమైన వాళ్ళారా, ఆ ఆదరిస్తే ఆ తర్వాత ఆదరించబడి ఓదార్చబడి ఇప్పుడు అంటాడు, ఒరే మాకు కలిగిన ఈ చులకని, చెప్పండి, శ్రమని ఏమంటాడు ఆయన? చులకని శ్రమ. శ్రమని ఏమంటాడు తెలిసిన? నిత్యమైన మహిమాభారం మనకు కలుగు చేస్తూ ఉంది. అప్పుడు శ్రమ అన్నంలే. ఆయన అనేది ఏంటంటే చులకంది, ఆయన అనేది తేలికైంది, ఆయన అనేది తెలిసిన నిత్యమైన మహిమాభారం కలుగు చేస్తూ ఉంది. ఈ పదాలు వాడుతూ ఉన్నాడు. శ్రమ శ్రమగా కనిపించడంలే, బాధ కనిపించడంలే, ఇరుకు కనిపించడంలే. ఆయన వ్యక్తిగత జీవితంలో ఆదరించబడి ఓదార్చబడి ఇప్పుడు అంటాడు, ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను మేము ఆదరించగలిగే స్థితిలోకి వచ్చేసేసాము, మేము రాటు తెలిపోయాము. హల్లెలూయా, హల్లెలూయా. మేము రాటు తెలిపోయాము, మేము బలపరచబడిపోయాం. ఆయన మా ప్రక్కలోని బలపరిచాడు కదా, ఆయన మా ప్రక్కలోని మమ్మల్ని ఆదరించాడు కదా, ఓదార్చాడు కదా. ఇప్పుడు ఎవరినైనా, ఎలాంటి వారినైనా ఆదరించగలిగే స్థితిలోకి తీసుకొచ్చేసాం, మేము వచ్చాం, దేవుడు తీసుకొచ్చాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ వేదనలలో, ఆ బాధల్లో, ఆ విల్లు వేసి బాణాల ద్వారా ఆయన హింసిస్తున్నప్పుడు, ఏమండి, ఆ వేధిస్తున్నప్పుడు ఆయన ఎలా మారిపెట్టి తెలిసినా బలపరచబడిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్గంలో ఎందుకు తీసుకుని వచ్చాడంటే తర్వాత రాజుగా పోతా ఉన్నాడు. ఆయన కూర్చున్న సింహాసనం అంత గొప్పది. అక్కడ కూర్చున్నప్పుడు ఇలాంటి వారందరినీ ఏం చేయాలి? ఆయన ఆదరించాలి. అందరినీ ఏం చేయాలి? ఓదార్చాలి. అందరినీ ఏం చేయాలి? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. అలాంటి స్థితిలోనికి తీసుకొచ్చేదానికి ఏమంటే అక్కడ రాయబడిన మాట తెలిసిన ఆయనకి ఆ గోడ ప్రాకారం, ఏ ప్రాకారం అయ్యి అంటే హింసలు, బాధలు, వేదనలు, ఇవే ఆయన కలిగింది. అయ్యే అక్కడే దేవుడు ఏం చేశాడంటే ఫలించే కొమ్మగా తీర్చిదిద్దాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అదేదంటారు కదా, సెమ్మె నీళ్ళకే ఉలిక్కి పడతారంట, చెంబు నీళ్ళకే ఉలిక్కి పడతారంట. అర్థమైందా? బిందె నీళ్ళు ఎవరు పోసుకుంటారు? చెప్పరేవండి, చెమ్ము నీళ్ళే నీ మీద పడి, చెమ్ము నీళ్ళే, చెమ్ము నీళ్ళకి
ఇక అయిపోయింది అని అంత బాధపడిపోతుంటే బిందు ఉంది అక్కడ. అయ్యి ఎవరు పోసుకుంటారు? అర్థమైందా? దాన్ని గుర్తెరగలగాలి. ఎంతగా బాధించారు, ఎంతగా వేధించారు, ఎంతగా ఏమంటే బాణాలు వేసి హింసించారు. అలాంటి సమయంలో ఆయన వెనకంజ వేయలా. నాకు వద్దురా బాబు, ఈ భక్తి వద్దు, ఈ జీవితం వద్దు, అసలు ఈ జైల్లో నుంచి అట్లా బయటపడితే నా బతుకు నేను బతుకుతా, మళ్ళీ మా డాడీని ఎత్తుక్కుంటా పోతాను, మా ఇంట్లో నేను ఉంటాను అన్న ఆ మాటలు రాలా. ఏమండి, కొంతమంది చూడండి, ఆ వేదనలు హింసలు కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టిపోయేవాళ్ళు ఉంటారు, మందిరాన్ని విడిచిపెట్టిపోయేవాళ్ళు ఉంటారు, సహవాసాన్ని విడిచిపెట్టిపోయేవాళ్ళు ఉంటారు, ప్రార్థనని మానేవాళ్ళు ఉంటారు, పరిచర్యలో పాలి భాగస్తులుగా మారేవాళ్ళు ఏమంటే ఉండరు. భక్తి తగ్గిపోతా వస్తుంది. ఆ తర్వాత చివరికి ఏమండి, ఇప్పుడు థియేటర్లు లేవులే, థియేటర్లో పోకపోయినా ఫోనే థియేటర్గా ఉంది కాబట్టి చూసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఆ బాధ పోయేదానికి ఇది చూసి నవ్వుతా ఉంటారంట సినిమాలు. ఆ తర్వాత చెప్పండి సీరియళ్ళు, ఆ తర్వాత ఏది కావాలంటే అరచేతిలో ప్రపంచము. మొన్నెవరో ఫోన్ చేశారు, నేను ఏడో పని మీద ఉన్నా, విజయవాడలోనే ఏడో పని మీద ఉన్నా, మొన్న పోయినప్పుడు పని మీద ఉండి, అన్న నా కోసం ప్రార్థన చేయవా? ఏమని ప్రార్థన చేయాలరా? ఏంటి ప్రార్థన అంటే, నేను మందిరానికి వస్తానే ఉంటానన్నా. ఏంటి ఏమైంది? బాధ తట్టుకోలేక, నా మనసు ఏం బాగలేక తాగేశానన్నా అన్నాడు. నేనేం చెప్పాలి చెప్పండి? అయ్యా ఉన్నావో లేదో నాకు తెలియదు నాయన, నాకు తెలియదు, నిజం వాస్తవం. నా దగ్గర నెంబర్ ఫీడ్ అయి ఉంటే తెలుసుద్ది, నా దగ్గర నెంబర్ లేదు. బాధ తట్టుకోలేక తాగితే బాధ పోయిందా? వేదన తట్టుకోలేక తాగితే వేదన పోయిందా? సరే నలుగురు 4 రకాలుగా మాట్లాడారు అనుకో, తాగేవనుకో, పోయిందా? పోతుందా? సినిమాలు చూసేవనుకో పోతుందా? చెప్పరేమండి, పోతుందా? పోదు కదా. నువ్వేం చేయాలి? ఆ హింసనే, ఆ బాధనే, ఇవ్వండి ఆ వేదననే ఒక మెట్టుగా మార్చుకొని ఎక్కుదువుగాక. హల్లెలూయా. అది అక్కడ రాయబడింది, గోడ మీదికి ఎక్కి. చెప్పండి, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కుతా. ఎప్పుడు? హింసిస్తా ఉన్నప్పుడే, బాధలు వచ్చినప్పుడే, వేదనలు కలిగినప్పుడే.